ఇవన్నీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నా సార్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మీరు నేను అడిగా కదా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, డబ్బులు లేవు, సైకిల్ పంచర్ అంటే 5 రూపాయలు లేకుండా. అది ఎట్లా అంటే అదే నేను ఇష్టపట్టి నేను వచ్చాను కదా చెన్నైకి అన్నప్పుడు డాడీ ఎట్లా అంటే నువ్వు వెళ్ళు, వస్తావా ఊరికి వస్తావా పని అది ఐ విల్ గివ్ ఛాన్స్. సినిమా అంటే వెళ్ళు, అది నేను చూసుకోవాలి. బట్ అమ్మ తిడుతుంది, డబ్బులు మాత్రం హెల్ప్, డబ్బులు ఫైనాన్షియల్ సపోర్ట్ అన్ని. అది వెరీ నైస్, వెరీ నైస్. టూ కాంట్రవర్షియల్. సినిమా గెలిచిన తర్వాత ఇవన్నీ అన్నయ్యకు అప్పుడప్పుడు చెప్పేవాడిని. అన్నయ్య చూసి అమ్మ ఫస్ట్ టైం చూసి ప్రివ్యూకి తీసుకెళ్ళారా? అక్కడ 100 days 200 days ఫంక్షన్ జరిగింది. అప్పుడు అమ్మని తీసుకొచ్చి నేను బాబుని చూడాలన్నప్పుడు అక్కడ అమ్మగారు వచ్చారు. అప్పుడు అన్నయ్య చూసి అమ్మ టోటల్ ఎమోషనల్. ఎందుకంటే కొడుకుకి ఇంత లైఫ్ ఇచ్చాడు. బాబు అన్నాడు, చూసావా మీ పిల్లలు మీ మూవీ చూసావా కళ్ళు పెట్టుకోండి. అమ్మ భయంకర ప్రాణం మా అన్నయ్య అంటే. ఇంట్లో అందరికీ మా ఇంట్లో ఉంది ఫోటో, సూపర్ ఫోటో ఉంది. అది ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడ 200 days ఫంక్షన్ జరిగింది. దాని నైట్ డిన్నర్ జరిగింది అక్కడ. ఏదో సమ్ హోటల్, అది పెద్ద హోటల్, అది గుర్తురాట్లా నేను. అమ్మ నాన్న ఇద్దరు లేదు ఇప్పుడు. అవునా? లేదు. ఎప్పటి వరకు ఏ సినిమా వరకు ఉన్నారు సార్? డార్లింగ్ వరకు. డార్లింగ్ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం అని తెలుసా? తెలుసు. వెరీ గుడ్. తెలుసు. అది అన్ని ఐఎమ్ వెరీ బ్లెస్డ్ సార్, లక్కీ, బ్లెస్డ్ సార్. నేను ఎస్ సార్, అఫ్ కోర్స్ సార్. ఇప్పుడు కూడా సార్ డార్లింగ్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు కదా, నాకు ఏడుపు వచ్చి ఇలా చచ్చిపోతే కూడా పర్వాలేదు అని అనిపించింది. ఇప్పుడు కళాకారుడికి దీనికన్నా ఏం కావాలి సార్? ఆఫ్టర్ 16 years తర్వాత బికాస్ ఆఫ్ ప్రభాస్, ఆ హీరో వల్ల అది ఎలివేట్ అవుతుంది ఆ సినిమా అన్నది. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఇప్పుడు ప్రభాస్తో మీరు డార్లింగ్ చాలా క్యూట్గా ఉంటుంది, ప్రభాస్ కూడా చాలా చలాకీగా, హుషారుగా, మంచి ఎనర్జెటిక్గా, అంటే ఒక బాడీ కాల్ అదే ఆ యంగ్ చలాకీతనం అవన్నీ బాగా యాక్ట్ చేసాడు అందులో. మీరు సీన్లు చాలా అద్భుతంగా రాశారు. అండ్ ప్రభాస్ కూడా అంతే యాక్టివ్గా. కానీ తర్వాత ప్రభాస్ బాహుబలి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఒక స్ట్రాంగ్, ఒక పోల్ లాగా నిలబడి ఆ వాక్ మారిపోయింది, తనకి రాసే డైలాగులు మారిపోయాయి, తన మీద క్యారెక్టరైజేషన్స్ మారిపోయాయి. ఆ ట్రాన్స్ఫార్మేషన్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందండి? బ్రహ్మాండంగా ఫీల్ అయ్యాను. చెప్పాలంటే బాహుబలి చూసినప్పుడు ఇలాంటి ఒక హీరోని పెట్టుకుని అలాంటి ఫిల్మ్ చేస్తామని నాకు కాంప్లెక్స్ వచ్చింది. నాకు నిజం. అవును, మీరు దానికి ముందు కూడా ఛత్రపతి కదా. ఛత్రపతి ఓకే, అఫ్ కోర్స్. బాహుబలి ఇంటర్నేషనల్, అది ఒక వార్ సీక్వెన్సెస్ వస్తుంది. అవును. మరణం అన్నది ఏది అని మా మదర్ గురించి మాట్లాడతారు ఒక డైలాగ్. అవును. ఇట్స్ అమేజింగ్. ఇట్స్ ఇంటర్నేషనల్ థాట్. ఇట్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాజమౌళి గారు. ఏం లేదు, పిల్లలతో వెళ్ళాను, సినిమా చూసి నేను వైఫ్కి చెప్పాను, సైలెంట్గా ఆడియన్స్ ఫేస్ని ఒక్కసారి చూడు అన్నాను ఫిల్మ్. అవును, ఎవ్రీబడి ఆన్ స్ట్రక్, అసలు జా డ్రాపింగ్. అది లెవెల్ కదా, అది ఒక రేంజ్. అది ఎట్లా చెప్పాలి నాకు. మీరు మళ్ళీ ప్రభాస్తో డార్లింగ్ లాంటి సినిమా లేదా ఇంకొక సినిమా మళ్ళీ మీరు ఎందుకు ట్రై చేయలేదు? ట్రై చేయలేదన్నది కాదు, ఎందుకు జరగలేదు అని. నేను ఇంప్రెస్ చేయాలి హీరోని. నేను వెళ్ళి చెప్తే నా ప్రభాస్ గారు ఇస్తారో ఏమో, ఇంప్రెస్ చేయాలి కదా. డార్లింగ్ లాగా ఇంకొక స్క్రిప్ట్ చేయాలి, అంత ఈజీగా ఏంటి అని. ఇది నిజమే, అది కష్టమే. బట్ తర్వాత నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళు ఎక్కడే వెళ్ళిపోయారు. నేను మళ్ళీ హిట్ కొట్టాలి కదా, ఒప్పుకోవాలి కదా, హిట్ ఇవ్వాలి. దెన్ అది సినిమాలో ఒక న్యాయం ఉంది కదా. అంత పెద్ద హీరో నాకు తెలుసు కాబట్టి నేను స్టోరీ చెప్తా అని డిస్టర్బ్ చేయకూడదు. ఈజ్ వన్ కాల్ ఏం చెల్లో అంటారు. మై ఆల్ హీరోస్ ఆర్ ఎక్సలెంట్. చెల్లం అంటారు ఏంటి? చెల్లం అంటే బుజ్జి, ఇక్కడ బుజ్జి అంటున్నారు కదా, తమిళ్లో చెల్లం అంటారు. ఓకే. అది ప్రేమగా పిలుస్తారు. ఓకే, మిమ్మల్ని చల్లం అంటారు. డార్లింగ్ పదం తమిళ్లో చెల్లం. చెల్లం. ఓకే.
నన్ను మాత్రం పిలుస్తారు అలాగా. అదే నేను చెల్లకుట్టి అంట. నాకు గుర్తుంది మిమ్మల్ని చలం అన్న అండం. ఓకే. సో అయితే మళ్ళీ మీరే వెళ్ళలేదు ఆయన దగ్గరికి. అవును, డిస్టర్బ్ చేయలేదు. ఆయన కూడా మీకు మళ్ళీ ఆఫర్ ఇవ్వలేదు. అలా చెప్పడం తప్పు. అది ఒక కాల్ తీస్తే చెల్లకుట్టి అని అని ఇప్పుడు వన్ ఫోన్ కాల్ ఏవే. ఇప్పుడు కూడా ఈవెన్ అల్లు అర్జున్ గారు నా నాన్న చనిపోయినప్పుడు అన్నయ్య నేను ఊరికి వస్తున్నా అన్నారు. ఎక్కడ? విలేజ్కి. అప్పుడు పుష్ప రిలీజ్ అయింది. పుష్పాలు పెద్ద హీరో, పీక్. అవును, పెద్ద ఫిల్మ్ ఒకటి రిలీజ్ అయింది అప్పుడు నాన్న చనిపోయినప్పుడు. ఇప్పుడు 2017లో అలవైకుంఠపురంలోనా సంథింగ్. అవును. ఎవరు చెప్తారండి? అయ్యో తంబి వద్దు నాన్న, థ్యాంక్ యూ కన్విన్స్, బాధపడకన్నా అని. సుమంత్ ప్రతి వెడ్డింగ్ డే, ప్రతి బర్త్డేకి మెసేజ్ వస్తుంది ఈ విషయం. రామ్ డబ్బులు పంపి రండి ఫిలిం చేద్దామని. సార్ సూపర్ మూమెంట్స్ ఉంది సార్. మై ఆల్ హీరోస్ ఆర్ సూపర్ సార్. వెంకటేష్ బాబు ఎప్పుడైనా నా ఏ ఫిల్మ్ స్టార్ట్ చేసినా అన్నయ్యని కలిసి బ్లెస్సింగ్ తీసుకుంటాను. ఇట్స్ వెరీ కేర్. ఏం చేస్తున్నావు? ఒక టీచర్ అలాగే అడుగుతారు అన్నయ్య. అలా సురేష్ బాబు కూడా రెస్పెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.